ఇంపార్టెంట్ బిట్స్, సైకాలజీ ఇంపార్టెంట్ బిట్స్. పరిపక్వత. క్వశ్చన్ నెంబర్ 1. పరిపక్వత అనున్నది అనువంశికమైనది, క్రమమైనది. ఆన్సర్ ఏ మరియు బి. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ మరియు బి. పరిపక్వత అనున్నది అనువంశికమైనది, క్రమమైనది. నెక్స్ట్ క్వశ్చన్. లక్ష్మణ్ అను శిశువు 11 నెలల సమయంలో మాట్లాడడం, జగదీష్ అను శిశువు 15 నెలల వయస్సులో మాట్లాడడం, శశికాంత్ అను శిశువు 18 నెలల వయస్సులో మాట్లాడడము అను ప్రవచనంను సమర్థించు వికాస నియమంను క్రింది వానిలో గుర్తించండి. లక్ష్మణ్ అను శిశువు 11 నెలల సమయంలో మాట్లాడడం, జగదీష్ అను శిశువు 15 నెలల వయస్సులో మాట్లాడడం, శశికాంత్ అను శిశువు 18 నెలల వయస్సులో మాట్లాడడం అను ప్రవచనంను సమర్థించు వికాస నియమంను క్రింది వానిలో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. ఆన్సర్ ఆప్షన్ 4 వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని గుర్తించుటకు గోడార్డ్ ఎవరిపై ప్రయోగం చేశాడు? వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని గుర్తించుటకు గోడార్డ్ ఎవరిపై ప్రయోగం చేశాడు? ఆన్సర్ ఆప్షన్ 4 కలికాక్ కుటుంబం. ఆన్సర్ ఆప్షన్ 4 కలికాక్ కుటుంబం. నెక్స్ట్ క్వశ్చన్. దివ్యాంగుడు అయిన బిడ్డ చూస్తూ ఉండగా తల్లిదండ్రులు గదిని పెయింట్స్తో అలంకరించడం ద్వారా పిల్లవాడిలో ప్రేరణను కలిగించడం అనున్నది. ఆన్సర్ ఆప్షన్ 3 సోరగేట్ క్రీడ. దివ్యాంగుడు అయిన బిడ్డ చూస్తూ ఉండగా తల్లిదండ్రులు గదిని పెయింట్స్తో అలంకరించడం ద్వారా పిల్లవాడిలో ప్రేరణను కలిగించడం అనున్నది. ఆన్సర్ ఆప్షన్ 3 సోరగేట్ క్రీడ. నెక్స్ట్ క్వశ్చన్. అన్ని మతాల సారం ఒక్కటే అని నమ్మిన వ్యక్తి ఏ నైతిక వికాస స్థాయికి చెందుతాడు? ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్తర సాంప్రదాయ స్థాయి. అన్ని మతాల సారం ఒక్కటే అని నమ్మిన వ్యక్తి ఏ నైతిక వికాస స్థాయికి చెందుతాడు? ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్తర సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో స్కిమాటా కానిది? ఆన్సర్ ఆప్షన్ 1 పుట్టగానే ఏడవడం. క్రింది వాటిలో స్కిమాటా కానిది? ఆన్సర్ ఆప్షన్ 1 పుట్టగానే ఏడవడం. నెక్స్ట్ క్వశ్చన్. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథ రచయిత? ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథ రచయిత? ఆన్సర్ ఆప్షన్ 2 డబ్ల్యూసి బాగ్లే. ఆన్సర్ ఆప్షన్ 2 డబ్ల్యూసి బాగ్లే. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థి యొక్క శారీరక వయస్సు 9 సంవత్సరములు, మానసిక వయస్సు 8 సంవత్సరములు అయిన ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి? ఆన్సర్ ఆప్షన్ 1 89. ఒక విద్యార్థి యొక్క శారీరక వయస్సు 9 సంవత్సరములు, మానసిక వయస్సు 8 సంవత్సరములు అయిన ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి? ఆన్సర్ ఆప్షన్ 1 89. మెంటల్ ఏజ్ బై క్రోనికల్ ఏజ్ ఇంటూ 100. మెంటల్ ఏజ్ ఇక్కడ 8 years, శారీరక వయస్సు 9, మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. ఆన్సర్ ఆప్షన్ 1 89. నెక్స్ట్ క్వశ్చన్. యుద్ధాలన్నీ మానవ వినాశనానికే అని నమ్మిన విద్యార్థి ప్రవర్తనలో మార్పు? ఆన్సర్ ఆప్షన్ 2 వైఖరి. యుద్ధాలన్నీ మానవ వినాశనానికే అని నమ్మిన విద్యార్థి ప్రవర్తనలో మార్పు? ఆన్సర్ ఆప్షన్ 2 వైఖరి. క్రింది వానిలో వ్యక్త్యంతర్గత భేదాన్ని గుర్తించండి. క్రింది వానిలో వ్యక్త్యంతర్గత భేదాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 సంధ్య ఎస్ఏ 1లో వివిధ సబ్జెక్టులలో వివిధ గ్రేడులలో ఉత్తీర్ణత సాధించడము. సంధ్య ఎస్ఏ 1లో వివిధ సబ్జెక్టులలో వివిధ గ్రేడులలో ఉత్తీర్ణత సాధించడము. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లల సమగ్ర మూర్తిమత్వ వికాసానికి పాఠశాలలో ఈ రకమైన వాతావరణం ఉండాలి. పిల్లల సమగ్ర మూర్తిమత్వ వికాసానికి పాఠశాలలో ఈ రకమైన వాతావరణం ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రజాస్వామ్య పూరిత. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రజాస్వామ్య పూరిత.
నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్మణ్ అను పిల్లవాడు తనకిష్టమైన చాక్లెట్ ఐస్ క్రీంలలో ఏది కొనుక్కోవాలో నిర్ణయించుకోలేని స్థితి. లక్ష్మణ్ అను పిల్లవాడు తనకిష్టమైన చాక్లెట్ ఐస్ క్రీంలలో ఏది కొనుక్కోవాలో నిర్ణయించుకోలేని స్థితి. ఆన్సర్ ఆప్షన్ 1 ఉపగమ. ఆన్సర్ ఆప్షన్ 1 ఉపగమ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మానసిక వైకల్యము. ఆన్సర్ ఆప్షన్ 1 ఆటిజం. క్రింది వాటిలో మానసిక వైకల్యము. ఆన్సర్ ఆప్షన్ 1 ఆటిజం. నెక్స్ట్ క్వశ్చన్, పరీక్షలో ఫెయిల్ అయిన కిరణ్ పరీక్షాపత్రం తప్పుల తడకగా ఉందని చెప్పడం ఏ రక్షక తంత్రంకు ఉదాహరణ? పరీక్షలో ఫెయిల్ అయిన కిరణ్ పరీక్షాపత్రం తప్పుల తడకగా ఉందని చెప్పడం ఏ రక్షక తంత్రంకు ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రక్షేపణం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రకమైన పరిశీలనలో పరిశీలింపబడే వారికి తాము పరిశీలింపబడుతున్నామని తెలుసు. ఆన్సర్ ఆప్షన్ 2 నియంత్రిత పరిశీలన అంటే సహజ పరిశీలన. ఈ రకమైన పరిశీలనలో పరిశీలించబడే వారికి తాము పరిశీలించబడుతున్నామని తెలుసు. ఆన్సర్ ఆప్షన్ 2 నియంత్రిత పరిశీలన. ఆన్సర్ ఆప్షన్ 2 నియంత్రిత పరిశీలన. అభ్యాసనానికి సంబంధించి సరికానిది. అభ్యాసనానికి సంబంధించి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యాసనం అంటే ఒక ఫలితం మాత్రమే. ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యాసనం అంటే ఒక ఫలితం మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యాసనానికి రాచబాట. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రేరణ. అభ్యాసనానికి రాచబాట. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్, సంగీతానికి అనుగుణంగా నాట్యం చేయడం. ఆన్సర్ ఆప్షన్ 3 నిబంధిత అభ్యాసనం. సంగీతానికి అనుగుణంగా నాట్యం చేయడం. ఆన్సర్ ఆప్షన్ 3 నిబంధిత అభ్యాసనం. నెక్స్ట్ క్వశ్చన్, మెక్లీల్యాండ్ అట్కిన్సన్లు ఈ ప్రేరణపై పరిశోధనలు నిర్వహించారు. ఆన్సర్ ఆప్షన్ 1 సాధన ప్రేరణ. మెక్లీల్యాండ్ అట్కిన్సన్లు ఈ ప్రేరణపై పరిశోధనలు నిర్వహించారు. ఆన్సర్ ఆప్షన్ 1 సాధన ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసించిన విషయం మన మనస్సులో ఎంత శాతం నిలిచి ఉంటుందో తెలిపేది. ఆన్సర్ ఆప్షన్ 4 ధారణ. అభ్యసించిన విషయం మన మనస్సులో ఎంత శాతం నిలిచి ఉంటుందో తెలిపేది. ఆన్సర్ ఆప్షన్ 4 ధారణ. నెక్స్ట్ క్వశ్చన్, కార్యక్రమయుత అభ్యాసన లక్షణం కానిది. ఆన్సర్ ఆప్షన్ 2 నిర్ణయించిన సమయంలో అభ్యాసనం పూర్తి చేయాలి. ఆన్సర్ ఆప్షన్ 2 నిర్ణయించిన సమయంలో అభ్యాసనం పూర్తి చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు ఆశించిన ప్రవర్తనను విద్యార్థి బహిర్గత పరిచినప్పుడు అలాంటి ప్రవర్తనను విద్యార్థిలో శాశ్వత ప్రవర్తనగా మార్చుటకు పునర్బలనం ఇవ్వాలని చెప్పిన అభ్యాసన సిద్ధాంతము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 కార్యసాధక నిబంధన అభ్యాసనం. ఉపాధ్యాయుడు ఆశించిన ప్రవర్తనను విద్యార్థి బహిర్గత పరిచినప్పుడు అలాంటి ప్రవర్తనను విద్యార్థిలో శాశ్వత ప్రవర్తనగా మార్చుటకు పునర్బలనం ఇవ్వాలని చెప్పిన అభ్యాసన సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 కార్యసాధక నిబంధన అభ్యాసనం. నెక్స్ట్ క్వశ్చన్, లఘు పరీక్షల నిర్వహణ అనేది ఈ మదింపులో భాగం. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ సత్యం, ఏ అసత్యం, బి సత్యం. ఏ అభ్యాసన యొక్క మూల్యాంకనం అనేది అసత్యం, బి సత్యం అభ్యాసన కొరకు మూల్యాంకనం. ఆన్సర్ ఆప్షన్ 2 ఏ అసత్యం, బి సత్యం. నెక్స్ట్ క్వశ్చన్, అగ్రాఫియా అనగా ఆన్సర్ ఆప్షన్ 4 రాయడంలో పూర్తి అసక్తత. అగ్రాఫియా అనగా రాయడంలో పూర్తి అసక్తత. తరగతి గదిలో ప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పుటకు తగిన నాయకత్వం. తరగతి గదిలో ప్రజాస్వామిక
వాతావరణం నెలకొల్పుటకు తగిన నాయకత్వం. ఆన్సర్ ఆప్షన్ 3 సహభాగి నాయకత్వం. NCF 2005 ప్రకారం ఆంగ్ల భాష బోధన ఉద్దేశం దీనిని నిర్మించుట. ఆన్సర్ ఆప్షన్ 3 బహుభాషావాదం. NCF 2005 ప్రకారము ఆంగ్ల భాష బోధన ఉద్దేశం దీనిని నిర్మించుట. ఆన్సర్ ఆప్షన్ 3 బహుభాషావాదం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఒక ఉపాధ్యాయుడికి వారంలో నిర్దేశించిన బోధనా గంటలు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఒక ఉపాధ్యాయుడికి వారంలో నిర్దేశించిన బోధనా గంటలు. ఆన్సర్ ఆప్షన్ 3 45 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్, క్లిఫర్డ్ బీడ్స్కు సంబంధించని అంశం. ఆన్సర్ ఆప్షన్ 3 మానసిక రోగుల్ని చికిత్స చేయడంలో మానవతా దృక్పథాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో నియంత్రిత పరిశీలనను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 విద్యార్థుల సాంఘిక ప్రవర్తనను ప్రత్యేకంగా పరిశీలించడం కోసం ఆటల పోటీలు ఏర్పాటు చేయడం. ఆన్సర్ ఆప్షన్ 2 విద్యార్థుల సాంఘిక ప్రవర్తనను ప్రత్యేకంగా పరిశీలించడం కోసం ఆటల పోటీలు ఏర్పాటు చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, శివరంజని అను గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలు గణితానికి సంబంధించిన నూతన విషయాలను తెలుసుకోవడంలో ఎక్కువ అవధానాన్ని కనబరుస్తూ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన మేరకు విద్యార్థులకు అందిస్తున్నట్లయితే దానిని ఆ ఉపాధ్యాయురాలకు గణితం పట్ల దీనిగా భావించవచ్చు. శివరంజని అను గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలు గణితానికి సంబంధించిన నూతన విషయాలను తెలుసుకోవటంలో ఎక్కువ అవధానాన్ని కనబరుస్తూ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ శివరంజని అను గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలు గణితానికి సంబంధించిన నూతన విషయాలను తెలుసుకోవటంలో ఎక్కువ అవధానాన్ని కనబరుస్తూ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన మేరకు విద్యార్థులకు అందిస్తున్నట్లయితే దానిని ఆ ఉపాధ్యాయురాలకు గణితం పట్ల దీనిగా భావించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 1 అభిరుచి. ఆన్సర్ ఆప్షన్ 1 అభిరుచి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.